ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట కొలస్సీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. ప్రియమైన వారలారా, ఈ వాక్యము మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క మహిమను మరియు అధికారమును తెలియజేస్తుంది. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి దానికి మూలం ఆయనే అనర్థం. ఈ విశ్వం ఎంత గొప్పదైనా, దానిలో ఉన్న గ్యాలక్సీలు, నక్షత్రాలు, గ్రహాలు, వాయువు, ధూళి మరియు రేడియేషన్, ఇలా ప్రతి దానికి ఆయనే మూలం. ఇప్పటి వరకు మనము జీవించుచున్న ఈ మిల్కీవే గ్యాలక్సీలో మనకు తెలిసినది సుమారు 1% లేదా అంతకంటే తక్కువ మాత్రమే. మిగతా 99% తెలుసుకోవాలి. ఇలాంటి కొన్ని వందల బిలియన్ల గ్యాలక్సీలు విశ్వంలో ఉన్నాయి. వాటన్నిటికీ ఆధారం దేవుడే. ఈ మాటను బట్టి మనం తెలుసుకోగలగాలి, మనం ఆరాధన చేస్తున్న దేవుడు ఎంత గొప్పవాడో. బైబిల్లో ఇలా వ్రాయబడి ఉంది. యోహాను సువార్త 1వ అధ్యాయం 2, 3 వచనములను గమనించగలిగితే, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగినది ఏదియు ఆయన లేకుండా కలుగలేదు అని వ్రాయబడి ఉంది. అంటే యేసయ్య లేని జీవితం అర్ధరహితమైనటువంటి జీవితం. మన ఊపిరి, మన జీవం, మన జీవనోపాధి అంతా ఆయన మీద ఆధారపడి ఉన్నాయి. మనము అనేక సార్లు మన శక్తి మీద, మన ప్రతిభ మీద, మన డబ్బు మీద, మనకున్న పలుకుబడి మీద మనం ఆధారపడుతూ ఉంటాం. కానీ వాస్తవానికి మన జీవితపు నిజమైన ఆధారం యేసయ్య మాత్రమే. ఆయనే మన బలము, ఆయనే మన ధైర్యము. ఎంత తుఫాను వచ్చినా, ఎన్ని కష్టాలు ఎదురైనా మనం ఆయనపై నిలిచినంత కాలం కదలము. ఎందుకంటే ఆయన మనకు ఆధారభూతుడైన దేవుడు. ప్రియమైన వారలారా, మన జీవితం ఒక భవనం లాంటిది. ఆ భవనమునకు మూల ఆధారం మనం ఆరాధన చేస్తున్న యేసయ్య మాత్రమే. మనము యేసయ్యలో నిలిచినంత కాలం మన జీవితం సుస్థిరంగా ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఎవరి మీద ఆధారపడుతున్నావో ఆలోచించు. ఈ ప్రపంచంలోని ఆధారాలు తాత్కాలికం. మనుషులు మారిపోతారు, పరిస్థితులు మారిపోతాయి. కానీ యేసయ్య మాత్రం మారని దేవుడు. ఆయన యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉన్నవాడు. ఈరోజు యేసయ్యను నీ జీవితపు కేంద్రముగా, నీ ఆధారముగా చేసుకో. నీ జీవితంలో ప్రతి చిన్న విషయములో ఆయన మీద ఆధారపడు. అలా చేసినప్పుడు నీవు ఎన్నటికీ కదలవు. ఎందుకంటే ఆయనే సమస్త సృష్టికి ఆధారభూతుడు. నీవు కూడా ఆయన సృష్టిలో ఒక భాగమని తలంచు. ఆయన నీ జీవితమును నిలుపునుగాక, నీ కుటుంబాన్ని నిలుపునుగాక, నీ విశ్వాసమును స్థిరపరచునుగాక. ప్రార్థన. సమస్త సృష్టికి ఆధారభూతుడమైన యేసయ్య, మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. మా జీవితానికి మీరే ఆధారమని మేము పరిపూర్ణంగా గ్రహించినట్లుగా మీ మాటల చేత మమ్మల్ని ధైర్యపరిచినందుకై మీకు స్తోత్రాలు. నీవు లేని జీవితం మేము ఊహించలేం. మాలో కలిగి ఉన్న సమస్తము నీ ద్వారా మాత్రమే కలిగి ఉన్నాయి అని మేము విశ్వసిస్తూ ఉన్నాం. నా తండ్రి, మీ మీద ఆధారపడగలిగేటువంటి స్థిరమైన బుద్ధిని మాలో ప్రతినిత్యం అనుగ్రహించండి. ఎందరైతే ఈ మాటలు వింటూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారి జీవితాలు మీ మీద ఆధారపడి కదలక నిత్యము నిలిచిన జీవితాలు ప్రభా మీరు వారికి దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. నీ జీవితమంతా యేసయ్య మీదే ఆధారపడు. ఆయన నీకు బలమును, శాంతిని, ధైర్యాన్ని, ఆశీర్వాదాన్ని కలుగు చేయునుగాక. ఈ వాక్యము నీ విశ్వాసాన్ని బలపరిస్తే, బలహీనంగా ఉన్న వారికి ఈ వాక్యమును షేర్ చేయండి. వారు కూడా యేసయ్య మీద వారి జీవితాన్ని ఆధారం చేసుకొని స్థిరపరచబడుదురుగాక.